Yes, good. Okay. So general గా మనకి ఎస్ ఫ్రెండ్స్ రియల్ టైంలో ఎస్ ఇలాగా రియల్ టైంలో ఇలా డెవలపర్స్ దేర్ ఆల్ డెవలపర్స్. సో ఇది ఏంటిది వాళ్ళ ల్యాప్టాప్. ఎస్, డెవలపర్స్ ల్యాప్టాప్లు ఇవన్నీ. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతారు? మిషన్స్ లో కనెక్ట్ అవుతారు. దిస్ ఇస్ మిషన్ సర్వర్ 1, సర్వర్ 2, మిషన్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఏం రాస్తారు? ఎస్, దే రైట్ సమ్ సోర్స్ కోడ్. ఎస్, ఆఫ్టర్ రైటింగ్ ద సోర్స్ కోడ్. ఎస్, అంటే సోర్స్ కోడ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? వెంటనే ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ గిట్ హబ్ రిపాజిటరీ, గిట్ హబ్ రిపో. సో ఆ గిట్ హబ్ రిపోలో కూడా మనకి 2 రిపాజిటరీలు ఉంటాయి. ఎస్, ఫస్ట్ నెంబర్ 1, నెంబర్ 2. సో నెంబర్ 1, నెంబర్ 2 ఇది గిట్ హబ్ రిపో. గిట్ హబ్ రిపాజిటరీస్ ఆర్ 2 టైప్స్. సో నెంబర్ 1 రిపాజిటరీ ఏంటంటే పబ్లిక్. నెంబర్ 2 ఏంటంటే ప్రైవేట్. ఎస్, సో మనం ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు, రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి పబ్లిక్ రిపాజిటరీకి సంబంధం ఉండదు. ఎందుకంటే పబ్లిక్ రిపాజిటరీలో ఈ కోడ్ పుష్ చేయం. నో, ఎక్కడ చేస్తాం? ప్రైవేట్ లో చేస్తాం. ప్రైవేట్ రిపో. ఇదేంటిది? పబ్లిక్ రిపో. ఎస్, వి డోంట్ గో ఫర్ పబ్లిక్, వి గో ఫర్ ఆల్వేస్ ప్రైవేట్. ఇలాగా ప్రైవేట్. సో గిట్ హబ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనం ఇలా చేస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తాం? వెంటనే ఇలా ఎక్కడికి? ప్రైవేట్ రిపోజిటరీలోకి. ఇది ఎక్కడికి? ఇది కూడా ప్రైవేటే. ఇది ఎక్కడ? సో ఆల్ ఆర్ ప్రైవేట్, దట్స్ ఇట్. ప్రైవేట్ రిపాజిటరీలోకి మనం అప్లోడ్ చేస్తాం. దాన్నే మనం ఇక్కడ ఈ బాక్స్ లో ఏమంటాం అంటే పుష్. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, పుష్, దట్స్ ఇట్. పుష్ ద కోడ్ ఇంటూ GitHub private repository, not public. Public repository can be accessed by all, but private repository specific people. Yes, specific, అంతేగాని ఆల్ కాదు. ఎస్, అందువల్ల మనకి ఇక్కడ గిట్హబ్ రిపాజిటరీలో మనం పుష్ చేసిన కోడ్ చాలా ప్రొటెక్టివ్, చాలా ప్రొటెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే నో బడీ కెన్ యాక్సెస్ దిస్ కోడ్ వితౌట్ క్రెడెన్షియల్స్, వితౌట్ పర్మిషన్స్. ఎస్, but in public, if I store the source code into public repository, this source code can be accessed by so many people, multiple people from various locations. But anyway, if you store the source code into this private repository, yes, nobody can access. Only a specific users, only a specific users can access this source code. But even if I give any kind of permissions, otherwise nobody will access this source code. Okay, ఇది GitHub repository. సో ఇది లోకల్ మిషన్స్ యాజ్ వెల్ as ఇది GitHub అనుకోండి. అయితే ఇక్కడ కనెక్షన్ అనేది ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడాలి. ఫస్ట్ పాయింట్, రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. తర్వాత మాత్రమే కోడ్ పుష్ చేయగలం. సో ఫస్ట్ పాయింట్ ఏంది? యూ మస్ట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్, కనెక్షన్ బిట్వీన్ this git and GitHub. yes, git అనేది లోకల్ మిషన్ లో ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ గిట్ అన్ని సర్వర్స్ లో గిట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇదేమో GitHub. ఎస్, సో ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్, ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే, సో రెండో పాయింట్ ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎస్టాబ్లిష్ ద connection between Git and GitHub repo. Yes, each and every local machine is having their own Git package, Git power. రెండోది ఏంది? yes, push the code into GitHub. Yes friends, GitHub private repo, SITO repository, then GitHub private repository. The actual public private. అసలు కరెక్ట్ 2 పాయింట్లు చేయాలి మనం. కరెక్టే సార్, బాగుంది మీరు చెప్పింది. పుష్ చేయొచ్చు అన్నారు,
కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం కరెక్టే. అసలు మాకు గిట్‌హబ్ అనే అకౌంటే లేదు గదా! ఇవన్నీ మేమెలా చేయగలం? యెస్. ఇట్ రిక్వైర్స్ ఎ గిట్‌హబ్ అకౌంట్. యెస్. అంటే ఎందుకు గావాలి మనకు గిట్‌హబ్ అకౌంటు? కంపెనీలో వాళ్ళకైతే కోడ్ పుష్ చేసుకోవడానికి కావాలి. మనకు కావాలి. మనకెందుకు కావాలి? మనం చెక్ చేసుకోవడానికి. యెస్. మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి. అందుకోసం మనమే క్రియేట్ అవర్ ఓన్ గిట్‌హబ్ అకౌంట్. యెస్. వి క్రియేట్ అవర్ ఓన్ గిట్‌హబ్ అకౌంట్. యెస్. అంటే గిట్‌హబ్ అనే అకౌంట్‌ని మనం ఇప్పుడు తయారు చేసుకోవాలి. ఎందుకు? ప్రాక్టీస్ కోసం. సో గిట్‌హబ్ మే బి అవైలబుల్ ఇన్ 2 వెర్షన్స్. కమర్షియల్ ఆస్పెక్ట్స్ యాస్ వెల్ యాస్ ఫ్రీ. కొంత లిమిట్ రీచ్ అయిన తర్వాత అది కమర్షియల్ అయితది. ఎక్కడ? గిట్‌హబ్. సో దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రొడక్ట్. ఓకే. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. బట్ ఇట్ ఈస్ ఫ్రీ. But after some time, yes, this will be a commercial. Now it is a free, but anyway, after some times it will be a commercial. Why? Certain limitations ఉంటాయి వాటిలో. ఇంతవరకే స్టోరేజ్ కెపాసిటీ, ఇంతవరకే మనం యూజ్ చేసుకునే కెపాసిటీ, ఇంతవరకే లిమిట్ ఉంటుంది. లిమిట్ క్రాస్ అయితే అది కమర్షియల్‌గా మారిద్ది. యెస్, వి నీడ్ టు పే ద మనీ టు ద మైక్రోసాఫ్ట్ కంపెనీ. యెస్. ఫ్రీ ఉంది, కమర్షియల్ ఉంది. సో మనమైతే కమర్షియల్ వాడతాం సార్? నథింగ్. మనమైతే ఫ్రీ సర్వీసే వాడతాం. అంటే మనం ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఫ్రీ. బట్ రియల్ టైమ్‌లో కొన్ని స్థాయిల్లో యెస్, కమర్షియల్‌కి వెళ్ళిపోతది అకౌంట్. కమర్షియలే. ఫ్రీ కాదు. యెస్, ఫ్రీ. కమర్షియల్ వల్ల ఉపయోగం ఏంటి? సపోర్ట్ ఉంటది యాక్చువల్‌గా. ఫ్రీ వల్ల ఉపయోగం ఏంటంటే నో సపోర్ట్. అందుకోసం ఎవరైనా సరే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? సపోర్ట్ కమర్షియల్ సైడే వెళ్తారు. మాక్సిమం అంటే వాళ్ళకున్న అవసరాలను బట్టి కమర్షియల్ సైడే వెళ్తారు. ఓకే. ఇది ఒక పాయింట్. ఓకే. బాగుంది. సో ఈ పాయింట్‌లో ఇంకొక పాయింట్ ఏంటంటే యెస్ ఫ్రెండ్స్, ఇక్కడ హౌ టు క్రియేట్ ఎ గిట్‌హబ్ అకౌంట్. యెస్ ఫ్రెండ్స్, హౌ టు క్రియేట్ ఎ గిట్‌హబ్ అకౌంట్. ఇది ఇక్కడ పాయింట్. ఎందుకు? ఈ 2 పాయింట్స్ మనం చేయాలి. ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ యాస్ వెల్ యాస్ పుష్ ద కోడ్ ఇంటూ గిట్‌హబ్ ప్రైవేట్ రిపాజిటరీ. ఇవన్నీ చేయాలంటే మనకి ఏం కావాలి? గిట్‌హబ్ అనే అకౌంట్ తయారు కావాలి. యెస్. ఓకే. గుడ్. సో ఫస్ట్ పాయింట్, how to create GitHub new account. మనకు న్యూ అకౌంట్ కావాలి యాక్చువల్. హౌ టు క్రియేట్ GitHub న్యూ అకౌంట్. హౌ యూ గెట్ దిస్ అకౌంట్. ఓకే. గుడ్. సో జనరల్‌గా మనకి GitHub అనే అకౌంట్ కావాలి అని అన్నప్పుడు యెస్ ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే చూడండి ఈజీగా మనకి ఫస్ట్ యెస్ ఫ్రెండ్స్, ఫస్ట్ www.github.com. ఓకే. వెళ్ళాలి. ఓకే. వెళ్తాం సార్. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? సింపుల్. వెరీ, వెరీ సింపుల్. వెళ్ళిన తర్వాత యెస్ ఫ్రెండ్స్, జస్ట్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రెస్. ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రెస్. యెస్, ఈమెయిల్ అంతే. ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయాలి. ఓకే. గుడ్. సో ఎంటర్ చేసిన తర్వాత మూడో స్టెప్‌లో ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ ఎ పాస్వర్డ్. యెస్ ఆర్ నో. క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ యువర్ అకౌంట్. పాస్వర్డ్ తయారు చేసిన తర్వాత నాలుగో స్టెప్ ఏమడిగిద్దంటే యెస్ ఫ్రెండ్స్, జస్ట్ ప్రొవైడ్ యువర్ యూజర్ నేమ్. దట్స్ ఇట్. ప్రొవైడ్ యువర్ యూజర్ నేమ్. యెస్. వాట్ ఈస్ యువర్ యూజర్ నేమ్? జస్ట్ లైక్ యువర్ నేమ్. యెస్. లైక్ యువర్ నేమ్. క్రియేట్ ఎ పాస్వర్డ్, ప్రొవైడ్ ఎ యూజర్ నేమ్. మీ పేరు ఇవ్వండి ఏదో ఒకటి. ఓకే. 5 ఏంటంటే 5 యెస్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రొవైడ్ యూజర్ నేమ్ అన్నామో ఇక కంటిన్యూ. ఓకే. కంటిన్యూ. ఓకే. గుడ్. సో ఎప్పుడైతే మీరు కంటిన్యూ బటన్ ప్రెస్ చేశారో ఇక్కడ టాస్క్ మొదలైంది యాక్చువల్‌గా. ఇది అసలుది. 6 ఆర్ట్‌లో ఏంటో తెలుసా? యెస్ బాస్. వెరిఫై క్యాప్చా. అర్థమైందా? క్యాప్చాలు సావగొడతాడు మిమ్మల్ని. దాన్ని ఇక మీరు పూర్తి స్థాయిలో చేసుకోవాలి. అప్పుడు క్యాప్చాలు వేరు, ఇప్పుడు క్యాప్చాలు వేరు. ఇప్పుడంతా మోడర్న్ క్యాప్చాలు. అప్పుడు ఓల్డ్ క్యాప్చాలు. సో ఈ మోడర్న్ క్యాప్చాలతోటి తలనొప్పి ఎక్కువనమాట. ఓకే. సో ఈ మోడర్న్ క్యాప్చాలతోటి ఏం చేయాలా? ఎట్లా అనేది మీకు అంతుపట్టిద్ది జీవితం. ఓకే. కానీ మనం చూస్తాం సార్, ఇప్పుడే చూద్దాం. ఓకే. అకౌంట్ తయారు చేద్దాం. సో ఆఫ్టర్ వెరిఫైయింగ్ దిస్ క్యాప్చా యెస్, ఇమేజెస్ అవి ఇవి చెత్తా చెదారం అంతా వస్తాయి. అది చెత్తా చెదారం ఇమేజ్ ఇలా ఉండాలి, ఇట్లా ఉంటే మ్యాచ్ చెయ్యి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉంటే ఇచ్చేయి, ఇట్లా ఇవన్నీ వెరిఫికేషన్ చేయాలి. అంతా మ్యాచ్ అయితే ఓకే.
అప్పుడు లాస్ట్ 7 పాయింట్ ఏమొస్తుంది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, 7 పాయింట్ టోటల్‌గా క్రియేట్ యువర్ అకౌంట్ చేస్తాం. ఎస్, క్రియేట్ అయిపోతుంది. సో, అయిపోయిన తర్వాత లాస్ట్ వన్. ఎస్, మీ ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఎస్, మీ ఈమెయిల్‌కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తది. ఆ వెరిఫికేషన్ కోడ్ యాక్చువల్‌గా ఇక్కడ టైప్ చేస్తే చాలు. వెరిఫికేషన్ కోడ్ అయిపోయింది. టైప్ చేస్తే చాలు. సో, దిస్ ఈస్ వాట్ గిట్‌హబ్ అకౌంట్ క్రియేషన్. అంతే. అంతేనా సార్? ఇంతే సింపుల్. వెరీ, వెరీ సింపుల్. గిట్‌హబ్ అకౌంట్ ఇంతే తయారు చేసేది. ఇట్స్ లైక్ ఫేస్‌బుక్ అకౌంట్ మాదిరిగా. వెరీ సింపుల్. సో, ఇది మనం తయారు చేసుకొని ముందుకెళ్దాం. గిట్‌హబ్ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేద్దాం? యెస్ ఫ్రెండ్స్, లోకల్ మిషన్ ఇక్కడ ఏదైతే ఉందో మిషన్, ఆ మిషన్‌కి యెస్, ఇప్పుడు గిట్‌హబ్‌కి అప్పుడు కనెక్షన్ ఏర్పాటు చేద్దాం. సో, కనెక్షన్. సో, కనెక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటే, రెండో స్టెప్ ఏం చేద్దాం? కనెక్షన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రెండిటికి మధ్య కనెక్షన్ ఏర్పడిన తర్వాత పుష్ ద కోడ్ ఇంటూ గిట్‌హబ్ రిపాజిటరీ. ఎక్కడ? ప్రైవేట్‌లో. ఇది మీరు తెలుసుకోవాలి. గిట్‌హబే. దీన్ని మనం రిమోట్ రిపాజిటరీ అంటాం. గిట్‌హబ్ అనేది రిమోట్ రిపాజిటరీ అంటున్నాం. కరెక్టే. కానీ ఆ రిమోట్ రిపాజిటరీ 2 టైప్స్. ఒకటి పబ్లిక్ ఉంటుంది. 2 ప్రైవేట్ ఉంటుంది. ప్రైవేట్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. రియల్ టైమ్‌లో మనం చేసేది ప్రైవేట్ మీద, పబ్లిక్ మీద కాదు. పొరపాటున పబ్లిక్ అని చెప్పామంటే ఇంటర్వ్యూ కూడా క్యాన్సెల్ చేసి పక్కన పడేస్తాడు. అవుట్ హియర్. So we have a public repository and we have also private repository. Yes, always we push the code into private repository. That's it. పబ్లిక్ అని చెప్తే అవుట్. సో, దీన్ని మొత్తాన్ని మనం ఒక అకౌంట్‌ని తయారు చేద్దాం. సో, అకౌంట్ తయారు చేయడం అంటే మీలో ఒకళ్ళ అకౌంట్ మనం ఇప్పుడు తీసుకొని తయారు చేద్దాం. ఓకే. సో, నేను మిమ్మల్ని ఫ్రెండ్స్, అందరూ గిట్‌హబ్ అకౌంట్ తయారు చేసుకున్నారా? ఫ్రెండ్స్. ఎవరు తయారు చేయలేదు గిట్‌హబ్ అకౌంట్? ఫ్రెండ్స్. గిట్‌హబ్ అకౌంట్. గిట్‌హబ్ అకౌంట్. శేఖర్ తయారు చేసావా? శేఖర్ లేదు సార్, లేదు సార్. చేయలేదా? ఆ, చేద్దామా? లేదు. ఓకే సార్, నేను డీటెయిల్స్ చెప్తాను. నీ ఈమెయిల్ ఐడి ఉందిగా? ఉంది సార్. సో, ఎట్లా అంటే చూడండి. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు మీరు జస్ట్ ఓకే. 1 మినిట్. హౌ టు క్రియేట్ స్టెప్స్ రాద్దాం ముందు. సో, హౌ టు స్టెప్స్ రాద్దాం. ఎందుకంటే నోట్స్ మీకు అర్థం కావాలి కదా! సారీ. I forgot to write steps. Okay. First point, just go to GitHub. ఇది మీకు నోట్స్ పంపిస్తాను. అఫీషియల్ వెబ్‌సైట్. గుడ్. Go to GitHub official website. Okay, good. This is what step 1. Yes, friends. This is step 1. Step 1. Go to GitHub official website. Okay, good. Step 2. Okay, step 2. తరువాత ఎంటర్ యువర్ ఈమెయిల్. ఎస్. ఓకే, గుడ్. స్టెప్ 3. సో, స్టెప్ 3లో మీరు క్రియేట్ ఏ పాస్వర్డ్. స్టెప్ 4. ఎస్ ఫ్రెండ్స్, క్రియేట్ ఏ పాస్వర్డ్. స్టెప్ 4. స్టెప్ 4లో ఎస్ ఫ్రెండ్స్, ఎంటర్ యువర్ యూజర్ నేమ్. దట్స్ ఇట్. అయిపోయింది. స్టెప్ 5. స్టెప్ 5లో ఏం చేద్దాం? ఎంటర్ యువర్ యూజర్ నేమ్ తర్వాత ఎస్ ఫ్రెండ్స్, కంటిన్యూ. ఎస్. స్టెప్ 6. స్టెప్ 6లో వెరిఫై CAPTCHA. Okay, good. So after verifying a CAPTCHA, yes friends, just make it, just click on create an account. And create account. Just click on create an account. Just click on CLIC, click on create an account. Just click on create an account button. Unquote, create an account button. Okay, button. So after hit this button, yes friends, step 8లో ఏం జరిగిందంటే you will receive receive a confirmation code. Okay, you will receive a confirmation code, okay, to your email.
you will receive a confirmation code. అంతవరకు step 9, yes friends, step 9 లో enter confirmation. So step 10, 10 step లో step 10 GitHub account will be క్రియేట్ అవ్వబడుతుంది అని అర్థం. ఎస్, గిటాబ్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్. సో ఈ 10 స్టెప్స్ చేయగలిగితే చాలు మొత్తం గిటాబ్ అనేది అయితే. ఓకే, ఈ స్టెప్స్ అన్ని మీకు పంపిస్తాను, మీరు ఎవరైనా సరే చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఎనీవే ఇప్పుడు నేను ప్రాక్టీస్ చూపిస్తాను కాబట్టి మీకు ఇబ్బంది లేదు. గుడ్, ఓకే, సరే తీసేద్దాం. ఎస్ శేఖర్, రెడీగా ఉన్నారా మీరు? ఎస్ సార్, రెడీగా ఉన్నా. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందిగా మీకు? ఎస్ సార్. గిట్హబ్ చూసారా, సాఫ్ట్వేర్ కంపెనీ గిట్హబ్, సాఫ్ట్వేర్ కంపెనీ అని చూపిస్తుంది గిట్హబ్. ఓకే, లెట్స్ బిల్డ్ ఫ్రమ్ హియర్, దట్స్ ఇట్. ఓకే, ఓల్డ్ లీడింగ్. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్, సైన్ ఇన్, సైన్ అప్. సైన్ ఇన్ ఎప్పుడు వెళ్ళాలా? మీకు అకౌంట్ వస్తే, బట్ మన దగ్గర లేదు కదా, అప్పుడు ఏం చేస్తాం మనం? సైన్ అప్కి వెళ్తాం. ఎస్, జస్ట్ క్లిక్ ఆన్ ది సైన్ అప్. ఓకే, సైన్ అప్కి వెళ్తాం. గుడ్, సైన్ అప్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. అది రాస్తుంది చూసారా, వెల్కమ్ టు గిటాబ్. ఎస్, ఎంటర్ యువర్ ఈమెయిల్. ఎస్, ఎంటర్ యువర్ ఈమెయిల్ అంటే చెప్పండి శేఖర్. PUPP PUPPALA SHE SHE KAR KAR అంతేనా? సార్ @gmail.com. ఓకే ఓకే, ఏంటిది? ఈమెయిల్ ఈజ్ ఇన్వాలిడ్ ఆర్ ఆల్రెడీ టేకెన్ అని వస్తుంది. gmail.com PUPPALA SH ఎస్ సార్. ఇది చూడండి, SHE KAR. ఈమెయిల్ ఆల్రెడీ ఇట్లా చూపిస్తుంది. ఏంటి? ఈమెయిల్ ఈజ్ ఇన్వాలిడ్ ఆర్ ఆల్రెడీ టేకెన్ అని. ఇంకొక ఈమెయిల్ ఉందా మీది? లేదు సార్, అదొకటే ఉంది. వేరే వాళ్ళు అదేంటి, మీరు అకౌంట్ తయారు చేయలేదా? లేదు సార్. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది సార్ నేను ఇంకో ఈమెయిల్ తీసుకొని చేసుకుంటలేదు. ఇంకొక ఈమెయిల్ ఉందా? లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకోటి క్రియేట్ చేసుకొని నేను చేసుకుంటా. ఓకే ఓకే, సరే. వేరే ఇంకా వాళ్ళు. ఇంకెవరు ఉన్నారు లైన్ లో? సార్ నేను. ఎస్, ఇంకెవరున్నారు? ఫయాజ్. ఎస్ ఫయాజ్, చెప్పు ఫయాజ్. చెప్పు ఫయాజ్, అకౌంట్ తయారు చేద్దాం. FAYAZ ఫయాజ్, FAYAZ ఫయాజ్, RIYAZ RIYAZ రియాజ్. 566 @gmail.com. జీమెయిల్ ఉంది కదా మీకు? ఓకే ఫైన్. సో ఓకే, కంటిన్యూ. అంతే, కంటిన్యూ తర్వాత పాస్వర్డ్. సో నువ్వు పాస్వర్డ్ తర్వాత చేంజ్ చేసుకో. ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే సార్. నీకు నేను షేర్ చేస్తాను పాస్వర్డ్, అది నువ్వు ఓకే. చేసేసుకో. ఓకేనా? ఓకే గుడ్. ఓకే, మేబీ కాంప్రమైజ్. ఓకే, పాస్వర్డ్ స్ట్రాంగ్. ఓకే ఓకే గుడ్. తర్వాత నెక్స్ట్ లెవెల్లో కంటిన్యూ. అంతే, కంటిన్యూ తర్వాత చూసారా యూజర్ నేమ్ వచ్చేసింది. అప్పుడు మనం ఏం చేస్తాం? FAYAJ యూజర్ నేమ్. యూజర్ నేమ్ లేదు, ఫయాజ్ RIYAJ, ఫయాజ్ రియాజ్ ఈజ్ అవైలబుల్. ఎస్, ఫయాజ్ రియాజ్ అనేది యూజర్ నేమ్ కింద పెట్టేసాం. పర్లేదు కదా? ఓకే సార్. నో ప్రాబ్లం. ఓకే, సో సరే, ఇక్కడి నుంచి కంటిన్యూ. ఇక మీకు ఏదన్నా ఈమెయిల్స్ అవన్నీ రిసీవ్ అవ్వాలంటే ప్రొడక్ట్స్ అప్డేట్స్ అన్ని ఇక ఓకే చేస్తే రిసీవ్ అకేషనల్ ప్రొడక్ట్స్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా లేదు. బట్ ఎనీవే ఎస్, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఇక వెరిఫై యువర్ అకౌంట్. చూసారా, అంటే ఇక్కడ క్యాప్చా స్టార్ట్ అయింది అనమాట. ఇక
ఇది చాలా చాలా దారుణంగా ఉంటది ఈ క్యాప్చా. అంటే ఇక యెస్. టేక్స్ సమ్ టైమ్. ఓకే. గుడ్. వస్తుంది. యాహ్! గుడ్. సో, ఇలా వస్తుంది యాక్చువల్‌గా. ఇలా వచ్చిన తర్వాత ఫజిల్. ఓకే. ఇప్పుడు వెరిఫై. జస్ట్ వెరిఫై. వెరిఫై. ఇలా క్లిక్ చేస్తే చాలు. వెరిఫై. యెస్. ఇది చూసారా? ఇక్కడ పిచ్చెక్కిస్తాం. ఇప్పుడు మ్యాచ్ దిస్ అంట. అంటే ఏంది అసలు ఇది? చూడండి. ఏది ఎవడికి అర్థం కాదనమాట భాష. మ్యాచ్ దిస్ ఏదో పెడతాడు. యెస్. ఇదేనా మ్యాచింగ్? ఫయాజ్ ఎస్ సార్ 1:1. ఇదేగా మ్యాచింగ్? ఎస్ సార్. ఇప్పుడు మ్యాచింగ్ ఇదేనా? వేరేదా? ఇదేనా? ఆ? సార్ 1:1 సార్. కాదా? ఆ? ఇదే సార్ ఇదే. ఇదే. సరే సబ్మిట్ కొడదాం. సరే నీ మాట ప్రకారం సబ్మిట్ కొట్టేద్దాం. ఆ? సరే సబ్మిట్. ఓకే. ఫస్ట్ డన్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఓకే. ఆ? ఇక్కడ ఉందో. ఎస్ ఇదే. అవునా? సార్. ఇదేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇదే. అయిపోయింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్‌లో యెస్ ఫ్రెండ్స్. గుడ్. ఇదే. ఓకే. సార్. ఇక్కడ Yes, sir. ఇది మ్యాచింగ్. యెస్. ఓకే. గుడ్. నో. సబ్మిట్. వర్కింగ్ ప్లీజ్ వెయిట్. అయ్యో! ట్రై అగైన్ సంథింగ్ రాంగ్. అది 4 అది ఉంది కదా సార్. తప్పు చూడలేదా మనం? అదే తప్పు 4 కొట్టాం. చూడాలి. ఓకే. ఆ సైడ్ తప్పు కొట్టేసాం. ఇది ఇక ఓకే. సరే 4. ఆహా! ఓకే. యెస్. ఓకే. ఎస్. ఇది ఓకే. ఇది మనం పొరపాటులో వేరేది టచ్ చేసాం. ఇది 1. ఇది 1 కాబట్టి యెస్ ఇదే అనుకుంటున్నా 1. ఓకే. నో సార్ 0 అది 0:0 0 నాదే 1 కాదా? ఇందాక 0 ఉంది సార్. 0 ఉందా? హ్మ్. కాదే 1 ఉంది. ఓకే. సో ఇది 2 కదా? ఓకే. 2 అంటే యెస్ ఇదే. ఓకే. ఓకే ఇది. ఎర్రర్ వస్తదా ఏంటి మళ్ళీ? మరి తప్పు చేశామా? హ్మ్. చూసుకోవాలి జాగ్రత్తగా. 4. ఓకే. 4 చూద్దాం. సింపుల్‌గా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఓకేనా ఇది? ఫిగర్ చెప్పండి మీరు. ఓకేనా? ఎస్ సార్. Yes, ఎస్ సార్. sir. ఎస్. ఇప్పుడు ఇది ఓకే అనుకుంటా నాకు తెలిసి. 4 ఇంటూ అవును కదా! సార్. ఎస్ సార్. ఇది కరెక్ట్ ఫిగర్. ఓకే. ఓకే. 4 ఓకే. 4 చూడండి జాగ్రత్తగా. నేను కొంచెం ఓవర్‌లుక్‌లో ఏసినా మీరు చూడండి. 0. ఓకే. చూడండి ఫీచర్స్ చూడండి. యెస్. ఇంకా. యెస్. ఇది. ఫస్ట్ వన్ సార్. ఇది సార్ ఫస్ట్ వన్. ఇదేనా? అవును సార్. ఇది యాక్చువల్‌గా ఇది మనం సెలెక్ట్ చేయాల. మనం ఇక్కడ జీరోస్ గమనించుకోకుండా ప్రెస్ చేస్తే ఇంతే ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు మనం దీన్ని అయిపోయింది. ఓకే. సో 2 ఇప్పుడు 2 అంటే ఇదే సెట్ అయిద్దేమో కరెక్ట్‌గా? ఎస్ అవును సార్. సార్. ఇది సెట్ అవ్వాలి Yes, sir. దాదాపుగా. అంతే. ఓకే. 2. ఓకే. 1. ఓకే. సెట్ అయిద్దేమోనే ఇది ఈజీగా. అవును సార్. ఎస్ సార్. కరెక్ట్ మ్యాచింగ్ Yes. అనుకుంటా. అవును ఆ? సార్. కరెక్ట్ మ్యాచింగ్ కాబట్టి మనం ఏం చేద్దామంటే సబ్మిట్. ఓకే. ఫయాజ్, రియాజ్ అయిపోయింది బ్రో. సో ఇది అంతే. ఇప్పుడు చూసారా? ఫయాజ్, రియాజ్‌కి కోడ్ వస్తది. 566 ఆ కోడ్ చెప్తే ఓకే అవుతది.
How many of you created your accounts, friends? Total గా అందరికి Sir, అయిపోయిందా? 55. ఆ? Hmm? Sir, 55. 55 26. 26 56. 56 78. 78. Okay. Yes, welcome to GitHub. Super. So how many team members will be working with you? Just me. That's it. Over. Continue. Let the student. Are you student or teacher? Student. Okay, student. So ఇక్కడ just me. How many? Yes, friends. అంటే just me. అంతే. Okay. So ఇక్కడ are you student or teacher? Yes, student. Good. So తర్వాత next continue. Good. Simple step అయిపోయింది. Yes. Good. So అయిపోయింది. చూసారా ఇక సెటప్ దిస్ ఎస్. సో ఇక్కడ వాడు చూపిస్తున్నాడు చూసారా బాస్, మీరు ఎప్పుడైనా సరే గిట్ హబ్ అనేది సో ఫ్రీ ఉంది, ఇది అన్లిమిటెడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిపాజిటరీ. ఎస్, చూసారా మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిపాజిటరీ ఆల్సో, అలాగా మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ రిపాజిటరీ. ఆ తర్వాత మనకి చూడండి మీరు ఇదిగోండి ఇక్కడ ఈ స్టూడెంట్స్ బెనిఫిట్స్కి వెళ్ళాలంటే ఈ సైడ్, బట్ కాదు నేను ఫ్రీగా వెళ్ళాలంటే ఈ సైడ్. బట్ దానికి దీనికి డిఫరెన్స్ కొంచెం ఖర్చు అవుతుంది. అప్లై ఫర్ యువర్ గిట్ హబ్ స్టూడెంట్ బెనిఫిట్ అవసరం లేదు. కంటిన్యూ ఫర్ ఫ్రీ. ఓకే, కంటిన్యూ ఫర్ ఫ్రీ, నో ప్రాబ్లం. ఎస్, అయిపోయింది. దట్స్ ఇట్. సూపర్. సో ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం చెప్పాం, ఏమని చెప్పాం? ఎస్, we will have GitHub public repository as well as we will have private repository. We have so many repositories. One is public and another one is private. ఇలాగా మనం repositories ని మనమే సెట్ చేసుకోవాలి. ఇది దిస్ ఇస్ హోమ్ పేజ్, హోమ్ ఆఫ్ యువర్ GitHub. దిస్ ఇస్ హోమ్ పేజ్ ఆఫ్ యువర్ GitHub. చూసారా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ మ్యాటర్. అయితే ఇక్కడ మీరు చూస్తే దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్. ఎస్, దిస్ ఇస్ యువర్ ఫైల్. జస్ట్ క్లిక్ చేస్తే చాలు ప్రొఫైల్ ఫయాజ్ వచ్చేసిందా? ఎస్, ఫయాజ్ రియాజ్. ఇది మీరు మనం ఇందాక ఇచ్చిన యూజర్ నేమ్ ఫయాజ్ రియాజ్ అనే యూజర్ నేమ్. బాగుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, we need to have two repositories. One is public, another one is private. So we need to create a public repository repo, private repo. So real time lo always go for private. Real time always go for private. Public అంటే ఏంది? ఎస్, మనం ఓన్ గా ఏదైనా సరే కొంచెం ఏదైనా చిన్న సోర్స్ కూడా తయారు చేసుకుని పబ్లిక్ లో అందరికి అందుబాటులో లాగా. జస్ట్ ఇప్పుడు మనం పబ్లిక్ రిపాజిటరీనే యూజ్ చేయబోతున్నాం. ప్రైవేట్ అనేది ఒక అవసరం లేదు. పబ్లిక్ లో నుంచి నేర్చుకుంటే చాలు, ఈజీగా అర్థమైంది. సో ఓకే, మనం we need to create a repository. Just create a new repository. That new repository might be a private, that might be a public repository also. Yes, we can create any public key as well as private key, any, no problem. Good. సో ఇక్కడ మనం చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసాం ఎస్, క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, క్రియేట్ యువర్ రిపాజిటరీ అని కనిపిస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ చూసారా పబ్లిక్ ప్రైవేట్ ఏది కావాలి మీకు? ఎస్, నాకు పబ్లికే కావాలి అంటే పబ్లిక్, ప్రైవేట్ వద్దా? అవసరం లేదు. సో అలా కూడా మనం రిపాజిటరీ తయారు చేయాలి. ఇక్కడ జస్ట్ పబ్లిక్ రిపాజిటరీ, క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ, జస్ట్ క్లిక్ ఆన్ రిపాజిటరీ. ఎస్, దెన్ సో ఈ రిపాజిటరీకి ఒక పేరు ఇవ్వండి. ఎస్, ఆ రిపాజిటరీకి పేరు నేనేమని ఇస్తానంటే ప్రాజెక్ట్ 1 అని ఇస్తాను. PROJECT, ప్రాజెక్ట్. దిస్ ఇస్ మై రిపాజిటరీ ప్రాజెక్ట్. జస్ట్ సింపుల్ గా అది మనకి పబ్లికే. ఇట్ మస్ట్ బి ఏ పబ్లిక్. గుడ్, మస్ట్ బి ఏ పబ్లిక్. సో తర్వాత నెక్స్ట్ కేసులో మనం ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ. క్రియేట్ అయిపోయింది. సింపుల్, వెరీ సింపుల్. చూసారా వచ్చేసింది. దిస్ ఇస్ వాట్ మై repository. This is my project 1 repository. This is what public repository. So now just you can post this code into your
project 1 public repository from your local machine. ఎస్, అక్కడ ఉన్న లోకల్ మిషన్ లో ఉన్న ఆ కోడ్ లైనెక్స్ మిషనే, అది లైనెక్స్ మిషన్ లో ఉన్న ఆ కోడ్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఎస్, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్, అట్లా అలా పోతాం. ఎస్, ఇవన్నీ చేసుకోవాలి. ఎస్, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే టోటల్ గా స్టోరీ అంతా బయట మళ్ళీ అగైన్ చూసారా. ఎస్, repository 1 ఉంది. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ రిపాజిటరీ, ఎస్ వీ కెన్ క్రియేట్, నో ఇష్యూ. అర్థమైంది అట్లా. అగైన్ మళ్ళీ ప్రొఫైల్ ఇక్కడ కనపడుతుంది, ప్రొఫైల్. సో మీ ప్రొఫైల్లో యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ చూసారా టోటల్ గా, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. సెట్టింగ్స్, ఓకే, సెట్టింగ్స్ యూజ్ చేస్తాం. అర్థమైంది. ఇక్కడ చూస్తే చూసారా, ఇవన్నీ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోగలం. ఎట్లాగా, డెవలపర్ సెట్టింగ్స్, డెవలపర్ సెట్టింగ్స్. ఎస్, సో ఆఫ్టర్ డెవలపర్ సెట్టింగ్స్, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ క్లాసిక్. ఇదేం సార్ ఈ గొడవ, మాకు చెప్పలేదు కదా మీరు. ఎస్, ఇవి ఏంటంటే గిట్హబ్ అనే అకౌంట్ లోకి మీరు ఎప్పుడైనా సరే కోడ్ పుష్ చేయాలంటే, ఇదిగోండి ఇక్కడ టోకెన్స్ అని క్లిక్ చేసేసి, ఎస్ ఫ్రెండ్స్, జనరేట్ న్యూ టోకెన్ అని చెప్పేసి, ఎస్ క్లాసిక్ అని ఇలా ఇచ్చారా. ఎస్ ఫ్రెండ్స్, దానికి సంబంధించి మనం పేరు ఇచ్చుకొని ఇవన్నీ సెట్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు మళ్ళీ. ఇవన్నీ మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఎందుకు ఇవన్నీ ఉన్నాయో తెలిసిద్ది అనమాట యాక్చువల్ గా, లేకపోతే తెలియదు. సో అవంతా అయిపోయిన తర్వాత, సెటప్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఎస్ ఫ్రెండ్స్, టోకెన్స్ కీస్ అంతా వచ్చిన తర్వాత, అప్పుడు ఆ కీస్, ఆ టోకెన్ అనేది మీకు ఇస్తే మీరు అక్కడ ఉపయోగించుకొని ఇక్కడ కోడ్ పుష్ చేస్తారు. ఇది అనేది ఎలా తయారు చేయాలనేది నేను చెప్తాను. టోకెన్ యాక్సెస్ టోకెన్స్ ఎలా తయారు చేయాలి. యాక్సెస్ టోకెన్స్ ఇన్ ద సెన్స్ క్రెడెన్షియల్స్ అనుకోండి అంతే. ఇదైతే క్రెడెన్షియల్స్ అంటే రియల్ గా గిట్హబ్ క్రెడెన్షియల్స్ కాదు ఇవి. గిట్హబ్ క్రెడెన్షియల్స్ నోబడీ ప్రొవైడ్ యూ బాస్, నోబడీ కెన్ గివ్ యూ. ఎస్, రియల్ టైమ్ ఆల్సో, రియల్ టైమ్ లో యాక్సెస్ కీ సహాయంతో మనము కోడ్ ను పుష్ చేస్తాం అంతే. ఈ యాక్సెస్ కీ జనరేట్ చేసి ఆ యాక్సెస్ కీని మీకు ఇస్తే మీరు ఆ యాక్సెస్ కీ ఉపయోగించి ఈ గిట్హబ్ లోకి మీ కోడ్ ను పుష్ చేస్తారు అంతే, మిగేదండి. సో హౌ టు జనరేట్ అన్ యాక్సెస్ కీస్, హౌ టు ప్రొవైడ్ యాక్సెస్ కీస్, ఇది మీకు తెలియాలి. యాక్చువల్ గా తెలిస్తే ఓకే అవుతుంది అనమాట. ఇట్లా. సో ఇదంతా ఒక టాస్క్. చూద్దాం, ఈ టాస్క్ అవన్నీ చూసేసి మనం పూర్తి స్థాయిలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మీ అందరూ గిట్హబ్ అకౌంట్స్ రెడీ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, సో ఆల్ ద పీపుల్ మస్ట్ క్రియేట్ అనే గిట్హబ్ అకౌంట్. గిట్హబ్ అకౌంట్ తయారు చేసిన తర్వాత ఆ సర్వర్లు అక్కడ లాగిన్ అయిపోయి, అక్కడ లాగిన్ నుంచి ఇక్కడ ఎలా వర్క్ చేయాలనేది మనం నేర్చుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా అందరూ గిట్హబ్ అకౌంట్ రెడీ చేసుకోండి. పక్కాగా రెడీ చేసుకుంటే ఇక మనం టోటల్ ఎవ్రీథింగ్ రేపు మనం ఫినిష్ చేసేద్దాం. ఆల్రెడీ లంచ్ టైం అయింది కాబట్టి మీరు కూడా ఇబ్బంది ఉండదు. సార్ మనం యాక్చువల్ గా అది చేద్దాం, ఓకేనా సార్, మీరు ఒక రెజ్యూమ్ మీద హౌ టు క్రియేట్ ఏ రెజ్యూమ్ అనే ఒక సెషన్ కండక్ట్ చేయగలరా సార్? సారీ, హలో, ఎస్ శేఖర్ చెప్పండి. ఎస్ శేఖర్, సార్ శేఖర్ చెప్పండి. రెజ్యూమ్ మీద ఒక సెషన్ కండక్ట్ చేయగలుగుతారా సార్ ఈ వీక్? ఈ వీక్ లో ఈ వీక్ లో చేస్తానులేండి, ఖచ్చితంగా చేస్తాం. రెజ్యూమ్ మీద ఒక సెషన్, మంచి కనెక్షన్, ఫ్రెషర్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్, ఈ వీక్ లో చేద్దాం, తప్పకుండా చేద్దాం. మంచి పాయింట్ గుర్తు చేసావు నాకు, యాక్చువల్ గా ఎక్సలెంట్ పాయింట్. ఎందుకంటే కోర్సు నేర్చుకోవడమే కాదు, రెజ్యూమ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. రెజ్యూమ్స్ కూడా మనకి చాట్ జీపీటీ రెజ్యూమ్స్ నో వద్దు, అవసరం లే. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్స్ వద్దు, అవసరం లే. మనకంటూ మనమే మన కంటెంట్ తోనే మనం సొంతగా ఈజీగా రెజ్యూమ్ ని తయారు చేస్తాం. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఏ స్టెప్స్ రాయాలి, ఎలా రాయాలి, ఏ కంటెంట్ ఎట్లా మనం అక్కడ మెన్షన్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా మెన్షన్ చేయాలి, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం శేఖర్, ఓకేనా? ఎందుకంటే నెక్స్ట్ మంత్ మార్కెట్ అది వెళ్దాం అనుకుంటున్నా. అవునవును, చాలా చాలా అసలు మీకు నెక్స్ట్ మంత్ లోపు మంచి భూమి ఉంటుంది. మే నెలలో నుంచి మే, జూన్, జూలై అలాగా, ఏప్రిల్ నెల కాబట్టి మే నెల నుంచి బాగుంటది. అట్ ద సేమ్ టైం మీరు ఈజీగా మార్కెట్ లోకి వెళ్ళొచ్చు కూడా, మీరు చాలా క్లాసులు విన్నారు కాబట్టి. చేద్దాం, ఓకే. రేపైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ గిట్ హబ్ గురించి పూర్తి స్థాయిలో మనం మొత్తం కంప్లీట్ చేద్దాం.
చేసేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ఈరోజు అందరూ కూడా అకౌంట్స్ తయారు చేయండి. మళ్ళీ మనం రేపు 11:30కి కలుద్దాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. గుడ్.